హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈరోజు నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఈ వీడియో అన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నా ఇంట్రొడక్షన్. నేనైతే ఏ వీడియోలో కూడా నా ఇంట్రొడక్షన్ చెప్పుకోలేదు. అండ్ నా పేరు దివ్య. నేను ఒక హౌస్ వైఫ్. ఇప్పటి నుండి నేను ఎగ్జామ్ ఆస్పిరెంట్ కూడా. ఈ వీడియోలో నా జర్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలా అనే టిప్స్ అండ్ ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ నేను కూడా నేర్చుకుంటాను. సో కంప్లీట్గా చూసేయండి. మీ జೊತೆలో షేర్ చేస్తాను నా డే 1 ఎక్స్పీరియన్స్. ఈరోజు డే 1 ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను ఈరోజే కంప్లీట్గా మోటివేటెడ్గా థింక్ చేసి కూర్చొనేసాను చదవడానికి. సో దట్ ఎవ్వరు లేరు ఇంట్లో. సో దట్ ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. మనకి ఎంతసేపు కావాలో అంతసేపు చదువుకోవచ్చు అని టైం టేబుల్ వేసుకుని. అండ్ ఎస్టర్డే నైట్ నుండినే నేను థింక్స్ చేశానన్నమాట. రేపటి నుండి చదివేయాలి, టైం టేబుల్ అంతా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి. సో దట్ ఈరోజు చదువుకున్నాను. ఈరోజు మండే, డే 1 ఆఫ్ మై కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనమాట. నార్మల్గా వచ్చేసి నా డే 1 ఎక్స్పీరియన్స్ ఏమంటే రొటీను, టిప్స్ అండ్ మోర్ ఇవన్నిటితో పాటు లెట్స్ గో టుగెదర్. ఓకేనా. మీకు తెలిసే ఉంటుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టము, అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అండ్ ఫ్యామిలీస్, ఇప్పుడు రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి ఆర్ ఎల్స్ జాయింట్ ఫ్యామిలీలో ఉండని వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ కూడా మనం అది ఇష్టంగా లేక బాధ్యతగా చేసే పనులు వేరే. ఇది మన ప్రొఫెషన్కి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. కొంతమందికి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయడం అంటే అదొక డ్రీమ్ అనమాట చాలామందికి. కొంతమందికి అయితే జస్ట్ వాళ్ళు అవుతే అవని లేదంటే లేదు అనే దాంట్లో ఉంటారు. ఫస్ట్ అయితే నేను కూడా ఆ సెకండ్ కేటగిరీని, అవుతే కానీ లేదంటే లేదు అనేటట్లు నేను ఉండింది. బట్ ఈరోజు నుండి డిసైడ్ అయిపోయాను అనమాట చదివేయాలి అని చెప్పేసి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ స్మాల్ ప్లాన్ అనమాట. ఏమంటే మనం ఏదే కానీ బిగ్ ప్లాన్, ఇప్పుడు నేను చదివేయాలి 1 డే 10 చాప్టర్స్ అంటే ఎవరు కూడా చదవలేరు. ఇంకా స్టార్ట్ చేసినాము, ఎన్నో డేస్ తర్వాత స్టార్ట్ చేసింటాము, మనకి ఇంట్రెస్ట్ అంతగా ఉండదు. సో దట్ మనము చదవాలి. ఒక చాప్టర్ ఓపెన్ చేస్తే 10 అవర్స్ కానీ ఆ చాప్టర్ కంప్లీట్ చేయడానికి. స్లోగా అలా అలా ఇంత టాపిక్, చిన్న చిన్న టాపిక్స్ వచ్చేసి ఇంత టైంలో కంప్లీట్ చేద్దాము, అవుకుంటే పర్లేదు ఆ టైము. ఓకే, నెక్స్ట్ డే ఇంకొంత బిరీన్ చేయొచ్చు ఆ టాపిక్. ఓకేనా. ఇలా టైం టేబుల్ వేసుకుంటూ చదివితే త్వరగా మనము ఇంట్రెస్ట్ తెచ్చుకోవచ్చు అనమాట. మార్నింగ్ రొటీన్ వచ్చేసి నాది ఈరోజు డే 1 కాబట్టి మార్నింగ్ నేనైతే 6కి లేసాను అనమాట. లేచి కొంచెం అలా ఏమంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల యోగా ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ డే నుండి చేస్తాను, అది కూడా నేను మీకు చూపించేస్తాను. నాకు చేయమని చెప్పారు, డాక్టర్ సజెస్ట్ చేశారు. బట్ నేను అయితే అవన్నీ ఇంకా ఫాలో చేస్తలేదు. అండ్ టుమారో నుండి చేస్తామని అనుకుంటున్నాను. సో 6 లేసాను అండ్ 8 o'clock లేదు 7:45 వరకు చదువుకున్నాను అనమాట. మళ్ళీ 7:45 నుండి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, లైక్ క్లినిక్ అనమాట. ಮತ್ತು కిచెన్ వర్క్ ఉంటుంది, ಮತ್ತು కుకింగ్ వర్క్ అన్నీ అయిపోయాయి. 10:30 కల్లా అయిపోయింది. అండ్ నా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత 10 AM నుండి కూర్చొని నేను కంప్లీట్గా 4 hours చదివినాను. అంటే చిన్న బ్రేక్స్ తీసుకోనాలి. ఇప్పుడు 10కి స్టార్ట్ చేస్తే 11 వరకు కంప్లీట్గా చదవాలి. స్టార్టింగ్ కాబట్టి 1 hour అనేది చాలా మ్యాక్సిమం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం ఎన్నో డేస్ తర్వాత చదువుతుంటాం కాబట్టి మనకంత ఇంట్రెస్ట్ రాదు. చదివినా కూడా మనం డిస్ట్రాక్షన్ ఎక్కువగా కోరుకుంటాం అప్పుడు. అయినా డిస్ట్రాక్ట్ నేను కానీ అయ్యాను, ఎందుకంటే సాలప్ప నాకు అయితలేదు అనేటట్టు నాకే అనిపిస్తే. బట్ నేను డిస్ట్రాక్ట్ అవ్వలేదు అండ్ ఫోన్ కానీ చూడలేదు. ఎందుకంటే నా దగ్గర నోట్స్ లేదు, ఫోన్లోనే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ అండ్ సమ్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటూ దాంట్లో చదువుకున్నాను. తిరగా నీట్ సిలబస్ ఉంటుంది కదా, దాంట్లో వేరే కొన్ని మాకి కావాల్సినవన్నీ టాపిక్స్ పుడుక్కొని దాంట్లో చదువుకున్నాను, ఎంసీక్యూస్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. అది బేసిక్ సైన్స్ గురించి నేను చదివింది కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మీకు కూడాను నా జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అనేది తెలిసిపోతుంది, చూసేయండి. నేను ఈరోజు వచ్చేసి ఎంసీక్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే నార్మల్గా ఇప్పుడు సోషల్ లైఫ్లో ఇప్పుడు
అండ్ క్రికెట్ విన్ అయిన వాళ్ళు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఆ ఇయర్కి సంబంధించింది ఆ ఎగ్జామ్స్లో అడుగుతారు. మనం 2025 నేర్చుకుంటే మనం ఎగ్జామ్ రాసే 26లో కాబట్టి 26 అడగొచ్చు. సో అప్ టు డేట్ ఉండాలన్నమాట కరెంట్ అఫైర్స్ అంటే. ఒక సింపుల్ టార్గెట్ ఉండాలి మన లైఫ్లో, అప్పుడైతే మనము ఈజీగా మనం సక్సెస్ని అచీవ్ చేయొచ్చు. నేను అనుకునింది 2 చాప్టర్స్ చదువుకుందామని చెప్పేసి ఫుల్ డేలో, అండ్ 1.5 చాప్టర్స్ 4 అవర్స్లో అయిపోయింది. అంటే లెంతీగా ఉంటుంది ఇది. అండ్ 1.5 చాప్టర్స్ అయిపోయాయి కదా. సో 2:30 నుండి నేను వంట చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. 2:30 నుండి మళ్ళీ వంట చేసేయడానికి 3:30 ఏమో అయ్యా. అండ్ నా హస్బెండ్ ఎందుకో ఈరోజు లేట్ అయింది వచ్చేయడానికి అని చెప్పేసి నేను కాసేపు ఫోన్ చూశాను అనమాట. ఎందుకంటే మనము మరీ అంత ఇంట్రెస్టెడ్గా చేయడానికి అయ్యలేదు ఫస్ట్ డే కాబట్టి. ఓకే, సమ్ టైమ్స్ అవుతుంది ఇలా అని చెప్పి కొంచెం సేపే చూసిందేమో. బట్ తర్వాత మళ్ళీ 4:30కి వచ్చారు ఇంటికి. అని చెప్పే వరకు కాసేపు ఫోన్ చూసి నార్మల్గా చాట్ జీపీటీలో ఇంట్రెస్టింగ్గా ఉండే లైక్ కరెంట్ అఫైర్స్ గురించి స్మాల్ టాపిక్గా చెప్పు. అండ్ నేను నార్మల్గా ఈరోజు అయితే నేను వచ్చేసి జూరిస్ప్రుడెన్స్ అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ వస్తుంది. అది చాలామందికి తెలీదు. నేను చదువుతుండేది వచ్చేసి ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ కోసము, అండ్ అలాంగ్ విత్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సికి కూడా. సో దట్ రీసెంట్గా వచ్చి ఫార్మసిస్ట్ ఎగ్జాము నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తారనమాట. సో దట్ దానికోసం చదువుతున్నాను. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు కాస్మెటిక్ అండ్ డ్రగ్స్ యాక్ట్ కాబట్టి అది నేను ఫార్మసీలో చదివినప్పుడే కాస్త నాలెడ్జ్ ఉంది నాకు. సో దట్ చాట్ జీపీటీలో కూడా నేను దాని గురించి సర్చ్ చేసి ఈజీగా ఉండేటట్లే. ఎందుకంటే మనకి చాలా సింపుల్ వేలో అది చెప్తుంది. రాంగ్ రైట్ అది వేరే, ఏమంటే మనకు త్వరగా అర్థమవుతుంది. సో దట్ నేను దాన్ని కూడా రికమెండ్ చేస్తాను. అండ్ మీకు కొత్తగా నేర్చుకుంటా ఉంటే ఆ టాపిక్ గురించి యూట్యూబ్ బెస్ట్ నాకు ప్రకారము. అండ్ ఇంకొకటి ఏమంటే అన్నీ పక్కన పెట్టి మనం కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ ఇంట్రెస్టింగ్గా డిస్ట్రాక్ట్ కాకున్నట్లు చదువుకోవాలి. స్మాల్ స్టడీ ప్లాన్ ఉండాలి. ఆ స్టడీ ప్లాన్ ఏం తెలిసిన నార్మల్గా నేను ఫాలో అయింది ఈరోజు వచ్చేసేమంటే 30 minutes నుండి 1 hour వరకు మనం డిస్ట్రాక్టివ్ కాకున్నట్లు చదువుకొనేయాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అండ్ కంప్లీట్గా 1 hour అయిన తర్వాత టైం కూడా సెట్ చేసుకున్నాను అనమాట. నేను వాచ్ తీసుకొని ఒక్కో టాపిక్ ఇంతసేపు అని. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం అనుకోని దానికన్నా ఎక్కువ టైం పడుతుంది. ఓకే మీకు ఇంట్రెస్ట్ ఇంకా ఉందంటే చదవండి. కొంచెం అలా ఇంట్రెస్ట్ తగ్గిందా, ఓకే బ్రేక్ తీసుకోండి. నీళ్ళు ఏమైనా తాగాలనిపిస్తే తాగండి. ఒక చిన్న బ్రేక్ అంతే, లాంగ్ బ్రేక్ కాదు. ఎందుకంటే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతారు, మీకు మళ్ళీ చదవాలి అనే ఇంట్రెస్ట్ రాదు. తర్వాత ఏం తెలిసిన నా టిప్ వచ్చేసి సెకండ్ టిప్ ఏమి అని చెప్తే ప్లాన్ బిఫోర్ స్లీపింగ్ అనమాట. అంటే మీరు ఈరోజు మార్నింగ్ అంతా చదివింటారు, నైట్ పనుకునే కన్నా ముందు రివైజ్ చేస్తారు. బట్ అయినా నెక్స్ట్ డే చాప్టర్ చదవాలి అండ్ టాపిక్ చదవాలి అని చెప్పేసి నైటే ప్రిపేర్ చేసి పెడితే మార్నింగ్కి ఈజీ అవుతుంది. లేదంటే మార్నింగ్ మళ్ళీ 1 hour లేదా 1/2 hour 2 hours వేస్ట్ అయిపోతుంది. అండ్ మొబైల్ టీవీ అనేది యూస్ చేయకుండా ఉండడానికి మన వల్ల కాదు. కాకపోతే ఏం తెలిసినా యూస్ చేయాలి ఎప్పుడు అని చెప్తే మీకు అంతగా డిస్ట్రాక్ట్ అయ్యిండారు, ఎక్కువ చదివేసిండారు అని మీ మనసుకు అనిపిస్తే, జస్ట్ మీ కండ్లకు కాదు మీ మనసుకు అనిపిస్తే నేను చదివినాను, దాంట్లో కూడా మొబైల్ చూస్తూ కూడాను మీరు ఆ టైంలో ఎడ్యుకేషనల్ వీడియోస్ యూట్యూబ్ నుండి గూగుల్ దాని నుండి అంతా నేర్చుకోవచ్చు. తర్వాత ఏం తెలిసిన మెయిన్ ఇవన్నిటికన్నా ఫస్ట్లో ఉండాల్సింది కాన్ఫిడెన్స్. మన మీద మనకే కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి ప్రతి ఒక్కరు మనం తొక్కాలనే చూస్తారు, ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. ఊరికే ఎందుకు ఇంట్లో ఇవన్నీ చేసే బదులు జాబ్ చేయొచ్చు కదా, హాయిగా ఇవన్నీ కాంపిటేటివ్ ఎందుకు ప్రిపేర్ అవుతావని చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు. నేను ఇంకా స్టార్ట్ చేసింది ఈరోజు, బట్ అయితే నాకు ఆల్రెడీ 3-4 members చెప్పారనమాట. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటే, ఇది నార్మల్గా కాదు నాకు అయింది కూడా మీకు చెప్తా ఉన్నాను. అండ్ దీంట్లో అయితే డే 1 ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను కదా. బట్ వన్ థింగ్ ఏం తెలిసిన నేను అనుకోండేది నా జర్నీ ఎట్లో స్టార్ట్ చేసేసినాను. సో దాన్ని క్విట్ చేయకూడదు. క్విట్ చేసే కన్నా ముందర మనం ఏం తెలుసుకోవాలి అని చెప్తే, ఎందుకు మనం స్టార్ట్ చేసుకున్నాము, మనం టైం టేబుల్ ఏం వేసుకున్నాము అవన్నీ చూసి మనము ఇప్పుడు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ అనే వాళ్ళు ఉంటారు కదా, లేదంటే వాళ్ళ పేరు ఏమో ఒకటి తెలుసుకుని మనం ఎందుకు ఇది జర్నీ స్టార్ట్ చేసామని తెలుసుకొని ఎంత కష్టపడాలి అవన్నీ మనం మోటివేషనల్ డైలీ కొన్ని మోటివేషనల్ థాట్స్ వింటూ చూస్తూ ఉంటే మనకి పాజిటివ్ అనేదే ఉంటుంది, ఎక్కువసేపు నెగిటివ్
రాదనమాట. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయిండే టిప్స్ని కూడా షేర్ చేసుకున్నానని నాకు అనిపిస్తుంది. సో దట్ మీకేమన్నా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా జర్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. హౌస్ వైఫ్ అయినా కానీ, స్టూడెంట్ అయినా కానీ లైఫ్ చేంజ్ చేసేకి ఒక టైం వస్తుంది అంటారు కదా, ఆ టైం ఇప్పుడు నాకు వచ్చింది అని నేను ఫీల్ అవుతాను. స్పెసిఫిక్ టైం అనేది ఉండదు, మన మైండ్కి అండ్ మనకి అనిపించాలన్నమాట. నేను ఇప్పుడు నా డ్రీమ్ని నేను చేయాలి, అది టైం వచ్చింది అని. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. అండ్ ఎస్, ఐఎమ్ అ కంప్లీట్ బిగినర్. ఏమంటే అందరూ అనుకోవచ్చు ఫస్ట్ డేనే ఏం వీడియో చేసి చెప్తుంది, అది ఫోజు, అది కాదు. నా జర్నీ అండ్ నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. అండ్ నాకు యాక్చువల్లీ యూట్యూబ్ బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో దట్ నా ఎడ్యుకేషనల్ వీడియోస్ తోటనే యూట్యూబ్ బ్లాగ్స్ చేద్దాము అని చెప్పేసి లైక్ సపరేట్గా వేరే వద్దు అని దాంట్లోనే నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. నచ్చినట్టే లైక్ చేయండి, లేదంటే వద్దు. యాక్చువల్లీ చాలా మందికి ఉంటుందన్నమాట. బుక్ ఓపెన్ చేసిన తక్షణమే నేను కూడా అంతే బిగినర్ కాబట్టి ఓపెన్ చేసి 3 hours కాలేదు, అప్పుడే మూసేయాలి అనిపించేసే నాకు. ఇది అబద్ధం కాదు, ఆనెస్ట్గా చెప్తుండేది మీకు. అప్పుడు మనం థింక్ చేయాలి. బట్ ఏం తెలిసిన వై ఐ స్టార్టెడ్, హూ ఐ యామ్, హూ ఐ వాంట్ టు బికమ్, ఇలాంటి మోటివేషనల్ కోట్స్ మనము ఎంతో సిల్లీగా తీసి పడేస్తుంటాం. కాకపోతే సమ్ టైమ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ మోటివేషనల్ కోట్స్ని మనం చూస్తే కనుక అథవా వింటే కనుక మనకి డిస్ట్రాక్షన్ అనేదే ఉండదన్నమాట. సో దట్ మీరు కూడా ఫాలో చేయండి ఈ టిప్స్ని, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటూ. అండ్ తర్వాత నా బిజీ లైఫ్లో కూడా ఎలా స్టార్ట్ చేశాను, నాకు ఎందుకు ఇలా అనిపించే కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఇంట్రెస్ట్ వచ్చే అనేది నెక్స్ట్ ముందు వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు కూడా ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్టార్ట్ చేసేయండి. కాస్త టైం అయినా కానీ లైక్ ఎక్కువ టైం అయినా కానీ పర్లేదు, స్టార్ట్ చేసేయండి. అప్పుడే మీకు కానీ గ్రిప్ వస్తుంది దాని మీద. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కానీ తెలిసిపోతుంది కొన్ని రోజులకే. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతే కష్టమైనా లైక్ క్విట్ చేయరనమాట. నేను ఎవరిని తక్కువ చేసి చెప్తలేదు, సమ్ టైమ్స్ క్విట్ అయిపోతుంది. నేను కానీ ఇప్పుడు డే 1 ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను, నాకు ఎప్పుడు క్విట్ అవుతుందో తెలీదు. బట్ నేను డెఫినెట్లీ క్విట్ చేయను. నాకు అయినంత కూడా నేను ఎఫర్ట్ వేస్తాను. అండ్ నార్మల్గా నేను ఇప్పుడు జస్ట్ ప్రిపేర్ అవుతా ఉండేది వచ్చేసి ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్కి. ఇది నెక్స్ట్ ఆగస్టు మంత్లో రిలీజ్ చేస్తారు ఎగ్జామ్, ఇది అప్లికేషన్ డేటు. అది వచ్చేసి లైక్ సెప్టెంబర్ వరకు ఉంటుందన్నమాట. నేనంతా ప్రిపేర్, అది కూడా ఎప్పుడు 2 days 3 days నుండినే నేను నార్మల్గా చూస్తూ ఉండేది. ఏమది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఏమి, అవన్నీ నాలెడ్జ్ అస్సలు లేకుండా బ్లైండ్గా ఫాలో అవుతా ఉన్నాం ఇది. సో దట్ ఈ వీడియో నాకేమైనా టిప్స్ తెలిసింటే ఈ వీడియోలో మీకు కూడా షేర్ చేసుకుంటాను. సో దట్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. బుజ్జిగాడ్ అంటే ఇప్పుడు 1.5 year వానికి 1 year ఉన్నప్పటి నుండినే చాలామంది చెప్పారు ప్రిపేర్ అవ్వు అని. ఇంకా మంది చెప్పారు దాంట్లో వాల్యూ లేదు, నువ్వు లైక్ కమిషన్ ఇవ్వకుంటే నీకు జాబ్స్ రాదు, నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వదు, అమౌంట్ ఇస్తే జాబ్ ఇస్తారని. సో దట్ నాకు ఇంట్రెస్ట్ ఉండలేదు మొదటి నుండి, ఎందుకో తెలియదు అనమాట. చాలా అంటే చాలా లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీదే పోతుంది. సో దట్ ఎందుకు లేట్ చేయడము, అయినంత ప్రిపేర్ అయిపోదాము. మనకి టైం ఉన్నంత వరకు మనం ట్రై చేద్దాం, తర్వాత దేవుని ఇష్టం అంతే. మనం హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉండాలి. అది లక్ ఆర్ లక్ లేదు, అదంతా దేవునికి ఇచ్చింది. మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు లక్ కూడా వచ్చేది. మన దగ్గర లక్ ఉంది అని చెప్పేసి మనం హార్డ్ వర్క్ చేయకుంటే నిజంగా మనం సక్సెస్ అయ్యదు. లెట్స్ స్టడీ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. మీకు ఈ వీడియో ఇష్టమైంటే ఒక లైక్ చేసి అండ్ కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ అలా 4 o'clock వచ్చారు నా హస్బెండ్. వచ్చి భోజనం చేసి కాసేపు టైం తీసుకుని ఏదో మూవీ వేసింటే మూవీ చూసాము కాసేపు ఇద్దరు కలిసి. ఎందుకంటే ఫ్యామిలీ టైం కానీ ఇంపార్టెంట్ కదా, బరీ మనము ఎడ్యుకేషన్ బరీ లైక్ ఇంట్లో పని అని కాకుండా కాస్త లైక్ ఫ్యామిలీ టైం అనేది ఇంపార్టెంట్. అండ్ తర్వాత 6 o'clockకి వెళ్ళిపోయారు డ్యూటీకి. అండ్ మళ్ళీ నా బుజ్జిగానికి ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడడానికి అప్పుడే ఒకసారి చేశాను అనమాట. మార్నింగ్ నుండి 2 times చేశాను వీడియో కాల్. అయితే ఇది సెకండ్ టైము ఈ డేలో చేసి 6 o'clock టైంలో చేస్తే అక్కడ మా అవ్వ కూర్చోయింది కదా దివాన పైన,
అక్కడికి ఎక్కుతాడు. అండ్ కింద ఇంకా మా అమ్మ ఒబ్బట్టు పెట్టాలి వానికి. ఏమేమి అవతారాలు చేసుకుంటూ తింటాడో, వాడు చెప్పిందే ఆట. వాళ్ళకైతే వాడు ఏం చెప్తే అవన్నీ ఫాలో చేస్తారు. నేను ఇంత గారాబం చేయొద్దండి, వీడికి వస్తే వాడు ఫుల్ టార్చర్ పెడతాడంటే ఉంటే ఉన్నిలే అంటారు. చూడండి మా ఊరికి అయ్యలది పట్టుకనేకి అయినా కానీ దుముకేది. ఆ గిన్ని ఆ చెంబు పైన ఎక్కుతాడు, తిరిగి దివానా ఎక్కల్లా అంటాడు. వాడు ఏం చెప్తే అది వినాలి. ఈ వయసుకి నేనే చుక్కులు చూపిస్తాడు మా వాడైతే. చూడాలి ఏం చేస్తాడో తెలియదు ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే ఇక్కడైతే ఇక్కడ ఉండింటే ఫుల్ నాకు టార్చర్ ఉంటుండే, కిందికి ఎత్తుకోపోని నా చేతిలో అవుతుండలేదు. ఇప్పుడు ఆడైతే అందరూ ఫుల్ హ్యాపీ. వాడు ఉండేదానికి వాళ్ళకి బోర్ అవ్వదు, వానికి బోర్ అవ్వదు. వాళ్ళందరూ ఉండేదానికి సరిపోయారు అందరికీ. నేను ఈ లాంగ్ వీడియో వద్దులే చేసేది అనుకోండి, బట్ డే 1 ఎలా స్టార్ట్ చేశాను, మళ్ళీ ఎప్పుడైనా నాకు క్విట్ చేయాలన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా మోటివేషన్ తక్కువైనప్పుడు నేనే చూసుకోవాలి కదా. నేను డే 1 ఏం మైండ్ సెట్తో స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఆ ఒక్క మెమొరీస్ ఉంటాయని చెప్పేసి వీడియో తీసాను అనమాట. ఇది కొంతమందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏమన్నా ఇది మీకు కూడా మీ డే ఎలా ఉంది అని చెప్పేసి మీరు కూడా అనుకుంటే ఇలాగే ఉండే మీ డే కూడా అంటే కమెంట్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నాకు తెలియదు కదా, ఇది మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎడ్యుకేషనల్ టాపిక్తో మంచి బ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.